భద్రాచలం కాయలు తెంపుట్ల ఫస్ట్ నేను కాయలు తెంపితే ఉంటుంది మజా అందుకే తీయదనం పెరుగుతుంది. మాకు సీతాఫలాలంటే మా పెద్దమ్మ పండు మాకు సీతమ్మ పెట్టిన వరం ఇది. సీతమ్మ తల్లి విత్తనాలు తీసుకొచ్చి వేసిందట, అందుకే సీతాఫలం అని పేరు వచ్చింది. ముతిరాజుల పండు ఇది మా కుల కష్టి సీతాఫలం. మేము తెంపితే అమృతం. పండ్లక్క పండ్లు సీతాఫలాలు సీతాఫలాలు బాగున్నాయి రండి, మంచిగా ఉన్నాయి రండి, ఒక్కటే చెట్టుకి అయినాయి రండి. సీతారి కొమ్మకు పండున్న ఎక్కి తెంపడం మా ధైర్యం, మా వృత్తి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది, పండు అయింది. అలా పెట్టేసేది అక్కడ బుట్ట ఉంది కారు పైన. నేను ఏడ సీతాఫలం ఉన్నా దాన్ని కొట్టకుండా మెల్లగా మెల్లగా ఇట్లా పోయి తెంపుకొచ్చుకొని పండేసుకొని దాచిపెట్టుకొని తినేటోళ్ళం. రెండు పండ్లు పడిపోయినాయి ఫ్రెండ్స్, అందుకే ఇలా తెంపుతున్నా. ఇంకేడన్నా ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఇగో ఇగో ఫ్రెండ్స్, ఇక నేను వర్షం పడింది ఇంటికాడనే ఉన్నాయి కదా, మెల్లగా తీసుకుందాంలే అని ఊరుకున్నా. ఇక చూడు ఫ్రెండ్స్, నాకు చెట్టు మీద పండు ఎట్లా పడిపోయిందో కనిపిస్తుందా? 9 రూపాయలు మంచిగా పండు వండింది పోయింది. ఇంకేడన్నా కనిపిస్తున్నాయా చెప్పండి ఫ్రెండ్స్. సీతాఫలము ఎక్కడున్నారు? సీతాఫలము సీతాఫలాలు సీతాఫలాలు రండమ్మా రండి. సీతాఫలాలు ముదిరాజులు అమ్ముతే, ముదిరాజులు పండు అమ్ముతే ఎంత కమ్మగా ఉంటుందో. హలో ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి, మళ్ళీ తర్వాత తెంపుకుందాము. లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, ఫాలో కొట్టురు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. దోస్తులు ప్లీజ్ ప్లీజ్